శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 28 సెప్టెంబర్ 2025 నుంచి 4 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు, ఆ తదుపరి సమ్మేళనాలు, ఆ తదుపరి విశేషాంశాలు. మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కన్య రాశిలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ, అలాగే రాహు గారు కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క సంచారము కుజునితో పాటుగా తులారాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము రాహు గారితో కలిసి ఉన్నది. గ్రహ స్థితులు ఈ విధంగా ఉండగా, ఇక సమ్మేళనాలు, చంద్ర రాహువుల సమ్మేళనాలు మానసికమైనటువంటి అశాంతిని సూచిస్తూ ఉంటాయి, అస్థిమితాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే శుక్ర కేతువులు వైవాహిక జీవితంలో కొంత అప్రమత్తతని సూచిస్తున్నాయి. అలాగే అన్యోన్యత, ఏ విధమైన అన్యోన్యత ఏ బంధువర్గానికి ఉన్నా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ కుజుల యొక్క స్థితి ఐటీ కంపెనీ వాళ్ళకి చాలా బాగా రాణించే విధంగా, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ, ఆ కంపెనీ అధినేతలకి కానీ, ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా మంచి చేస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత ఈ రంగంలోని వారు చాలా చక్కటి అభివృద్ధి చెందుతారు అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే గురువు గారి దృష్టి చంద్ర రాహువుల మీద కూడా ఉంటూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి అస్థిమితత్వము, అశాంతి ఎంతగా ఉంటుందో ఒక్కొక్కసారి వారికి వారే మానసిక బలాన్ని తెచ్చుకునేటటువంటి మనో సంకల్పము లేదా ఆ దృఢత్వము కూడా వారికి వారే ఏర్పాటు చేసుకోగలుగుతారు. లేదా ఎవరైనా స్నేహితుల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ మంచి ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మానసిక దృఢత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శుక్రకేతువుల యొక్క సప్తమ స్థాన దృష్టి రాహు చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ లలిత కళలలో కళాకారులకి చాలా బాగుంటుంది. లలిత కళలలో మీకు కొన్ని విజయావకాశాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాలు కూడా కొన్ని బాగుంటాయి కొంతమందికి. అవి ఎవరికి బాగుంటాయి అనేది ఆ రాసులకి విశేషాంశాలు చెప్తున్నప్పుడు చెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలలో తరువాతిది రవి బుధుల యొక్క కలయిక. చక్కటి బుధాదిత్య యోగంతో బుధుడు ఉచ్చలో ఉంటూ అనేక రకాలైనటువంటి శుభ సంఘటనలని ఇస్తున్నారు. రవి బుధులు కలిసి ఉన్నప్పుడు, రవి గారు విడిగా బుధుడు విడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో మంచి ఫలితాలను ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వకపోతారు. కానీ కలిసి ఉన్నప్పుడు మటుకు అది యోగం అవుతుంది. కాబట్టి అలాగే బుధుని యొక్క స్థితి ఉచ్చలో ఉంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి యోగాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రహ విశేషం ఏంటంటే, శని గారి యొక్క సప్తమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఈ రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా ఇక్కడ గ్రహస్థితులు తెలియచెప్తున్నాయి. అలాగే వైద్య విద్యార్థులు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ, లేదా వైద్యులు కానీ చాలా చాలా బాగుంటారు. అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలములో కూడా ద్వితీయ స్థానంలో గురుగారి సంచారము, అలాగే చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు, షష్ఠ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో చంద్రుడు, లాభస్థానంలో శని గారు, 5 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఏదైనా స్థాన చలనము ఉన్నా కూడా
అది మీకు అనుకూలం అవుతుంది. దూర ప్రాంతాలు వెళ్ళవలసి రావడం కూడా చాలా చాలా అనుకూలం అవుతుంది. ఉద్యోగంలో కూడా అనేక విధాల ఆత్మసంతృప్తి పెరుగుతుంది. మీ మాటకి పరపతి పెరుగుతుంది. అలాగే మీకు సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతారు. చక్కటి కుటుంబ జీవితం ఉంటుంది. కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు ఆనందాన్ని తెచ్చిస్తుంది. ఎన్నో రకాలుగా మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆనందం వెల్లివిరుస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. వ్యాపార భాగస్వాములు బాగుంటారు. జీవిత భాగస్వాములు బాగుంటారు. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా చాలా ఆనందాన్ని తెచ్చిస్తుంది. పబ్లిక్ లో మీ ఇమేజ్ బాగా పెరుగుతుంది. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతూ అది మీకు మానసిక ఉత్సాహాన్ని బాగా ఇనుమడింపచేస్తుంది. అలాగే సుఖవంతమైన క్షేమవంతమైన జీవితం ఏర్పాటు చేసుకోవడానికి పరిపరి విధాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పిల్లల పట్ల ఓర్పు కలిగి ఉండండి. సంతృప్తిగానే ఉన్నది ఉండడానికి. అయితే ఎక్కడ వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే కొంత అనుకూలత ప్రదర్శించవలసి ఉంటుంది అని కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా బాగుంది. ఆరోగ్య రీత్యా బాగుంది. రుణభారాల రీత్యా కూడా రుణాలు బాగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రుణం ఎవరికన్నా ఇవ్వాలి అన్నా కూడా మీరు ధైర్యంగా ఇవ్వచ్చు. మళ్ళీ మీకు ఆ ధనము ఎక్కడ లోటు లేకుండా తిరిగి వస్తుంది. నష్టం అనేది లేకుండా తిరిగి వస్తుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా చాలా బాగున్నారు. వ్యవసాయదారులకి బాగుంది అని చెప్పాలి. విద్యార్థులకి బాగుంది. స్త్రీలకి బాగుంది. అన్ని విధాల కూడా అనుకూలంగా ఉన్న ఫలితాలే వృషభ రాశికి ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గురువు గారు గాని, శని గారు గాని, అలాగే శుక్రాచార్యుల వారు గాని అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత మీకు చాలా చాలా అద్భుతమైన సత్ఫలితాలు కలుగుతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. ఇది మంచి సమర్థత కలిగినటువంటి గ్రహస్థితి అన్నమాట. దశమ స్థానంలో రాహు గారి యొక్క స్థితి మీకు మేలే చేస్తుంది. అలాగే చంద్రుడు వచ్చి చేరడం చేత మీకు అనుకూలమైనటువంటి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి అని చెప్పొచ్చు. అలాగే మీ యొక్క సమర్థత ఏది అనేది అతి త్వరగా పై అధికారులు గ్రహించి మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మీకు చాలా చాలా తృప్తిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక జాగ్రత్తల విషయానికి వచ్చేటప్పటికి సంతానపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలతో పాటు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. మీకు మరింతగా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారు ఎంత అదృష్టవంతులంటే 1 సంవత్సర కాలం పాటు గురుగారి యొక్క సంచారం ఉంటుంది ఈ రాశిలో. కాబట్టి సంవత్సర కాలం పాటు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఊహించని విధంగా ధన ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే 2.5 సంవత్సరాల కాలం శని గారు ఉంటారు రాశిలో. 2.5 సంవత్సరాల కాలం ఇక్కడ శని గారు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు అంటే మీకు 2 పెద్ద గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇంత కాలం పాటు ఇస్తున్నాయి అంటే అది మామూలైన విషయం కాదు. అయితే ఈ అక్టోబర్ 18వ తేదీ రాత్రి గురువు గారి యొక్క సంచారము 3వ స్థానంలోకి వెళ్ళిపోతోంది. అప్పుడు కొంచెం ఫలితాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. అయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క బలాల కారణం చేత వీరికి ఒక 48 రోజుల కాలం పాటు, అంటే గురువుగారు 3వ స్థానంలో ఉన్నటువంటి కాలము 48 రోజులు సంచారం చేస్తున్నారు అక్కడ. ఆ కాలం పాటు కొంచెం ధనాదాయం తగ్గుతోందా అనేటటువంటి అనుమానం వస్తుంది మీకు. ఎంత తగ్గింది అని మీకు అనిపించినా ఏదో ఒక 2-3% మాత్రమే తగ్గుతుంది తప్ప అంతకన్నా ఎక్కువ తగ్గబోదు. ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి శని గారు ఇచ్చేటటువంటి బలం మామూలు బలం కాదు. చాలా అద్భుతమైనటువంటి ఘన విజయాలను ఇస్తారు. కాబట్టి మీకు ఇక్కడ ఏదైతే లోపం జరుగుతోందో ధన ఆదాయం అనేది కొంచెం తగ్గే విధంగా ఉంటూ ఉన్నప్పటికీ శని గారు లాభస్థానంలో ఉండి మీకు అంతకంత ఇస్తారు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింతగా అభివృద్ధి పొందండి. శుభం.